తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నమస్కారం ప్రజలారా, మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యురాలు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు ఆమె నోట్లో నుంచి ఏం మాట్లాడినా కూడా అది జరుగుతాదా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? కుంభమేళాకు పోయింది ఆర్కే రోజా. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ లో వచ్చావా? ఓం నమః శివాయ. అక్కడ పోయి పాదం ఆడ మోపింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఇక్కడ తగులటం ఏం జరుగుతుందో ఏమిటో ఆ టెన్షన్ నాకు ఉంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మహా కుంభమేళాలో అపశృతి జరిగింది. 20 మంది కథం, 20 మంది పోయారు, గాలిలో కలిసిపోయారు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. లెగ్ ఐరన్ లెగ్ మంది ఏనప్పాదం కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. అర్థమైందా రాజా? ఇప్పుడు అన్నను కూడా మళ్ళా ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్ అన్న అని చెప్పి కూడా చెప్పింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అస్సాం అయిపోయినారు 20 మంది. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. విసరాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓం నమః శివాయ. నేనేమి తెలియజేస్తానంటే ఆర్కే రోజా గారికి, చెప్పు. నువ్వు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ ముందు గాని ఎక్కడైనా సరే నువ్వు పార్టీ కార్యక్రమాల్లో గాని లేదు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గాని నువ్వు ఎక్కడక్కడ నోరు తెరిచి మాట్లాడుతామా, నీకు దండం పెట్టి చెప్తున్నా. జగనన్న ఆంధ్ర క్రికెట్ టీం అన్నింది, క్రికెట్ టీం ఎట్టపోయిందో క్రికెట్ టీం అన్న చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడని ఎట్టనింది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మనకి ఇప్పుడు క్రికెట్ టీం జరిపేట్టుగానే ఉన్నారు. నువ్వు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ 12 మంది సరిపోతారు. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఈ జబర్దస్త్ ఈ ఉన్నాయి కదా కొన్ని ప్రోగ్రాంలు, మనం ఎకిలి చేష్టాలు చేస్తాం కదా, గతంలో బ్రహ్మాండ నవ్వునాం కదా. ఆ షోలకు పోయి లేదు ఇంకొకటి షో ఉండింది, మొగుడు పెళ్ళాలి లేదో విడిపోతే ఇద్దరిని కలిపేది. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సరే ఆ కలిపే షో అయినా ఒకటి పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు నీ ట్రాక్ అట్ట కొనసాగి. కానీ ఇట్ట రాజకీయం వైపు జగనన్న వైపు తాడేపల్లి ఇంటి వైపు రావద్దని చెప్పి రోజాకు విన్నవించుకుంటూ వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ఈ రెడ్ బుక్కులు చూసి అసలే భయపడాల్సినటువంటి పని లేదు. మా రాంబాబు గారు మా ఇంట్లో కుక్క కూడా రెడ్ బుక్ చూసి భయపడదు అనేటువంటి విషయాన్ని ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? మన ఊర్లో ఉన్న కార్యకర్త ఇంట్లో కుక్క కూడా ఆ రెడ్ బుక్ చూసి భయపడదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఏదో డ్రామాలో జోడించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతే ఏంటండి 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. మనకెందుకు దావోసు? పెట్టుబడి అవసరం మనకి. అయ్యో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారు, ఏమన్నారు? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మర్యాద గిర్యాద మాట్లాడద్దు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా?
ఆ కోడిగుడ్డు ఆయన అంటున్నాడు. ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఏమండి నారా లోకేష్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. మా అమర్నాథ్ ఉన్నాడే, కోడిగుడ్డుగా అంటున్నావే నువ్వు. ఆయనకి మీరు విలువ ఇవ్వరట్టేగా? మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడనే కదా? మీరు సార్ ఆయన ఒట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్. అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డు అంటావు. నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకో. నువ్వు శుద్ధ పప్పువి. ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు. ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్దు ఒక్కొక్కరికి. కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది. మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప, లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. ఒళ్ళు బలిసి కట్టుకుంటున్నావురా, పేగులు తీసి మెళ్ళ వేసుకుంటున్నావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.